మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ రాజకీయాల్లో వైకుంఠం కుటుంబానికి రాజకీయంగా తనదైన శైలిలో మార్క్ రాజకీయం చేస్తుంది వైకుంఠం కుటుంబం. వైకుంఠం కుటుంబంలోని వైకుంఠం ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ సార్, అవర్ వెల్కమ్ సుమన్ టీవీ స్టూడియో సార్. సార్ చెప్పండి, ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో వన్ సైడ్ గా వెళ్తున్నట్టున్నారు నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు సార్ గారి సారథ్యంలో ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించాలనే తపనతోనే మేము ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. ఓకే, అభివృద్ధితో పాటు ఆలూరు నియోజకవర్గంలో అదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు వైకుంఠం కుటుంబం సభ్యులు. అంటే ఉదాహరణకు ఇసుక అయితేనేమి ఇతరితర సాక్షాత్ మీ శాసనసభ్యులే విమర్శించినట్టున్నారు. తీవ్ర స్థాయిలో 100 కోట్లు దోచుకుంటున్నారు. దీంట్లో ముఖ్యమంత్రికి కూడా వాటా పంపిస్తున్నట్టున్నారు వైకుంఠం కుటుంబ సభ్యులని. సార్, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన ఉనికి కోసం ఆయన ఏందేందో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు అర్థం మీరు మీరు మీరున్నారు కదండి, మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. రోజుకి వచ్చేసి 40 ట్రాక్టర్లు ఫ్రీ శాండ్ అనేది కాంట్రాక్టర్లకు కానీ, తర్వాత భవన కార్మికులకు కానీ ఊనెలని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మాకు ఎటువంటి సంబంధం లేని విషయం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 1200 రూపాయలు లోడింగ్ ఛార్జెస్ ముందు నుంచి తీసుకునే వాళ్ళు ఈ రోజు వచ్చేసి 1200 లోడింగ్ ఛార్జెస్ తీసుకుంటా ఉంటే ఆయన వచ్చేసి అదే మీకే చెప్పాడు. ఆయన చెప్పే మాటలు ఆయన తల ఏదే చెడిపోయి మాట్లాడుతూ ఉన్నాడో ఏందో మాకు అర్థం కావడం లేదు. ఏంది ఆయన మాట్లాడడం? చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సారు, ఇన్ఛార్జ్ డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు 11 మంది అంటే ఒక ట్రాక్టర్కి 40 రూపాయలు ఎవరైనా తీసుకుంటారండి? అంత గతి ఆరిపోయింది అండి. దీనికి ఏంది లక్షల కోట్లు అనడం? అక్కడ ఇసుక అనేదే 40 ట్రాక్టర్లు రోజు వెళ్ళడమే ఇబ్బందిగా ఉంది. అంతగా ఇది డెవలప్ చేస్తా ఉంటే ఓర్చుకోలేక ఈయన మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని కూడా నేను నమస్కారం చేసి అడుగుతున్నా. పొగరాదు సార్, మీరు సహజంగా విమర్శిస్తున్నారైతే ఓకే, కానీ స్థానికంగా ట్రాక్టర్ అమ్మే వ్యక్తులే స్థానిక నాయకులకు మేము కప్పం కట్టాలని చెప్పేసి నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన ఆయనతో పాటు సొంత పార్టీ వాళ్ళు కూడా ముఖం చెల్లక నిన్న వెళ్ళలేదు. వేరే వాళ్ళు తీసుకొని ఎవరినో అడిగితే ఆయన మతి భ్రమించి విరూపాక్షి మాట్లాడుతున్నాడని ఆయన ఎవరితో మాట్లాడాడో ఆయనే మాట్లాడాడు. మీకు దయచేసి నేను చూపిస్తాను, కావలిస్తే మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఆయన అయితే ఎవరికి చెప్పాడో ఆ వ్యక్తే ఏం మాట్లాడాడో మీరు దయచేసి మీరే చూడాలని చెప్పి కూడా నేను చూపించాలనుకుంటాను. ఏం చెప్పారు సార్ ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఫేక్. ఆయన వచ్చి ఏందండి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, మేమేం మమ్మల్ని వచ్చి కొత్త వాళ్ళని తోలుకొని వచ్చి చేస్తున్నాడు, ఎవరు దీంట్లో ఎలాంటి అవినీతి లేదని చెప్పేసి ఆ వ్యక్తే మాట్లాడడం జరిగింది. మీకు ఏదో మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తానండి. ప్రూఫ్స్ పబ్లిక్ చూపించాలి. మీరు పబ్లిక్ లో ప్రజాక్షేత్రంలో మీరు ప్రజా నాయకుడు కాబట్టి పబ్లిక్ కే మీరు అష్యూరెన్స్ చేయాల్సి ఉంటుంది. అందరు పబ్లిక్ అందరికి తెలుసండి అక్కడ వాస్తవ పరిస్థితి అనేది ఏమనేది తెలుసు. 40 ట్రాక్టర్లు పోతా ఉంటే 200 ట్రాక్టర్లు పోతాయండి. 40 ట్రాక్టర్లకి 13 మంది ఇంత ఐఏఎస్, ఐపీఎస్, ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది పెట్టుకొని ట్రాక్టర్ కి 40, ఆయన చెప్పిన లెక్క ప్రకారమే ఒకరికి ట్రాక్టర్ కి 40 రూపాయలు రాదండి. 40 రూపాయలు మేము కాదండి, ఎవరు కూడా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండే అటెండర్ కూడా 40 రూపాయలు ముట్టాడండి. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. మేమేం చేయము, ప్రజలే అన్ని విషయాలు గమనిస్తారండి. ఓకే సార్, అంటే రాష్ట్రంలో కూటమి ఒక వేవ్ ఉండింది. 175 నియోజకవర్గాల్లో కూటమి ఒక వేవ్ ఉంది. కానీ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు కారణం ఏంటంటారు సార్? వైసీపీ కొన్ని ప్రత్యేక కారణాలు అంటే ఏం లేదండి. కొంచెం పోల్ మేనేజ్మెంట్ జరగలేదు. గతంలో పోటీ చేసిన ఆయన అందరినీ కలుపుకొని పోవడంలో కొంచెం విఫలం అయ్యాడు. అంతేగాని లేకపోతే ఖచ్చితంగా ఆలూరు కూడా గెలిచేది. అంటే గత ఇన్ఛార్జ్ వైకుంఠం కుటుంబాన్ని కలుపుకో వెళ్ళలేదా, లేక వైకుంఠం కుటుంబమే పూర్తి స్థాయి సహకరించలేదు? వైకుంఠం కుటుంబం గట్టిగా మాకు లోకేష్ సార్ మాకు ఆలూరు, ఆస్పరి మండలాలు ఎలక్షన్ టైంలో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయనతో కలిసి ఆలూరు, ఆస్పరి మండలాలలో మెజార్టీ ప్రూవ్ చేసుకునే వైకుంఠం శివప్రసాద్ అంటే ఏంటో అని కూడా మేము చూపించడం జరిగింది. ఇంకా అంతకంటే మాకు ఇచ్చిండే మండలాలు 2 మండలాలు ఇచ్చారు. ఆ 2 మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తీసుకువచ్చాము. ఓకే, మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా సార్? నేను టీడీపీకి అప్పటి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కు మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులు పని చేశామని. కుటుంబం నేను చెయ్యి వేసుకొని కాదు, మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ మా అండా, మాకు ఊపిరి. తెలుగుదేశం పార్టీకి చాలా కష్టపడి పనిచేసా. ఆ రోజు ఎండ
దీనికి సన్ స్ట్రోక్ తగిలి నేను హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డా ఆ రోజు. నేను అసలుకు 3 days చాలా ఇబ్బంది పడ్డా సన్ స్ట్రోక్ తో. హాస్పిటల్లో కూడా నేను అడ్మిట్ కావడం జరిగింది. కానీ ఎందుకంటే అన్ని ఇలా మా కుటుంబం, మేము తెలుగుదేశం పార్టీ అంటే మేము మా కుటుంబం అనుకుంటాం మేము. కానీ ఈ ప్రశ్న మీరు అడుగుతా ఉంటే చాలా బాధగా ఉంది మాకు. ఎందుకు అడగాల్సి వచ్చిందో మాకే అర్థం కావడం లేదు. సహజంగా ఒక సామెత ఉంటుంది, పట్టు పట్టరాదు పట్టు విడువరాదు, పట్టు విడిచినచో పడిచచ్చుట మేలు విశ్వదాభిరామ వినరు. అలాంటి సామెతను మీరు పట్టుకొని ఇన్ఛార్జ్ కోసం బలంగా ప్రయత్నించి సాధించారు మొత్తానికి. అయితే మేము సాధించేది ఏం లేదండి. మాకు నారా చంద్రబాబు నాయుడు సారు, మా యొక్క దైవంతో సమానమైన మా లోకేష్ సార్ గారు అనేక నివేదికలు తెప్పించుకొని మా పర్ఫార్మెన్స్ చూసి మా శ్రీమతి వైకుంఠం జ్యోతి అయితేనే ఆలూరికి కరెక్ట్ అని చెప్పేసి అన్ని నివేదికలు ఆమెకు అనుకూలంగా వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చేసి ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సార్ అంటే గత ఎన్నికల్లో ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంలో వివిధ రకాలు ఖర్చు పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నారు. ఆయనను కాదని ఇన్ఛార్జ్ పదవి మీకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు మీకు అర్థం కావడం లేదు. ఎవరు డబ్బు ఖర్చు పెట్టలేదండి. ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోరంటారు. ఎన్నికల్లో వచ్చేసి ఎవరైనా మీరు కనుక్కోండి. మీరు ఇప్పుడు పోటీ చేసిన పార్టీకి ప్రజలు ఉన్నారు, ప్రజలే వచ్చేసి ముందుకు పోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళ నాయకులు వచ్చేసి ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఆయన కేవలం ఒక బలహీనుడు, పార్టీని వాడుకోలేకపోయాడు కాబట్టి ఆయన ఓడిపోయాడు. కానీ డబ్బు సమస్య లేదండి. మా నియోజకవర్గంలో కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వస్తారో మొన్న లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో మీరు చూసింటారు. మీరు చూడండి, విజువల్స్ చూపిస్తాను. ఎవ్వరు రూపాయి లేకున్నట్టు స్టేట్ లో ఎక్కడ లేని విధంగా 2500 మోటార్ బైకులతో 6000 మంది వచ్చి ఆలూరులో ఒక పండగ వాతావరణం వస్తుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గంలో ఉంది కాబట్టి మేము ముందుకెళ్తున్నాం సార్. ఓకే సార్, అంటే వైకుంఠం శివప్రసాద్ గారు చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్. అంటే గతంలో ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించారు. అంటే ఏ సమీకరణాలతో వైకుంఠం కుటుంబానికి చేజారిపోయింది అంటారు ఆలూరు నియోజకవర్గ టికెట్? సార్ మీకు తెలియంది ఏముంది, మీరు చెప్పాలి. నియోజకవర్గ ప్రజలు వైకుంఠం కుటుంబంలో వైకుంఠం ప్రసాద్ గారు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ప్రయత్నం చేయడం తప్పులేదు. మేము ప్రయత్నం చేయొచ్చు, మీరు ప్రయత్నం చేయొచ్చు. మా బాస్ చంద్రబాబు నాయుడు సారు, మా దేవుడు చంద్రబాబు నాయుడు సారు, ఆయన ఏమి చెప్తే అదే. మేము తెలుగుదేశం పార్టీకి కరడు కట్టిన సేవకులుగా, సైనికులుగా పని చేస్తాం కాబట్టి మేము ఆశిస్తాం. కానీ రీసెంట్ గా ఒక ర్యాలీలో వైకుంఠం కుటుంబం నాకు ఆది నుండి ఉంటుంది, వైకుంఠం కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటామని చెప్పారు. అంటే ఆ స్థాయిలో చంద్రబాబు దృష్టిలో వైకుంఠం కుటుంబం ఉన్నా కూడా ఎందుకు చేజారిపోయిందనే టీడీపీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఒక చిన్న సందేహం సార్. లేదండి, కొన్ని సమీకరణాల వల్ల అలా జరిగింది. సామాజిక సమీకరణాలు అంటారు. సమీకరణాల్లో భాగంగా ఇది అయిందంటారు. ఓకే, ప్రస్తుతం 6 months అయింది సార్. మేబీ నాకు తెలిసి మీరు ఇన్ఛార్జ్ బాధ్యతలు మీ కుటుంబం, మీ సతీమణికి వచ్చి అంటే ఎలాంటి అభివృద్ధి పనులు నియోజకవర్గంలో సాగించారంటారు? సార్ ఈ రోజు మాకు వచ్చి 5 నెలలు అయింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మా శ్రీమతి వైకుంఠం జ్యోతి బాధ్యతలు తీసుకొని ఆలూరు నియోజకవర్గంలో చరిత్రలో లేని విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అయితేమి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సహకారంతో అయితేనేమి 220 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఒకసారి తప్పక మీరు మా ఆలూరు నియోజకవర్గానికి రావాలి. మీకు అన్ని మేము కళ్ళతో చూపిస్తున్నాం. ఇప్పటికే మా శ్రీమతి వైకుంఠం జ్యోతి ప్రతి రోడ్డుకి వెళ్తుంది, ప్రతి ఇంటికి వెళ్తుంది. ఇంటింటికి వైకుంఠం జ్యోతి అని ప్రతి గ్రామంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీ గ్రామానికి ఇది చేస్తా ఉంది, ఇది చేస్తున్నామని చెప్పి ప్రజల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఆమె ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. 200 కోట్లు నిజంగా 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కాకపోతే ఒక్క నిమిషం సార్, మీరు వినండి. మొన్న ఆలూరులో ఆలూరు R&B గెస్ట్ హౌస్ లో వైకుంఠం జ్యోతి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఏ ఊరికి ఎంత శాంక్షన్ అయిందని లెక్కలతో సహా జిరాక్స్లు ఇచ్చి మేము పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది విలేకరులందరికీ. మేము ఇంత ధైర్యంగా చెప్పకపోతే ఈ రోజు ఇసుక ఇది అని చెప్పి ఇన్ని రోజులు వైసీపీలో చేసిన వాళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి ఓర్చలేకే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నా. 30 సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గంలో పి కోటకొండ నుంచి లక్కసాగరం వరకు, పి కోటకొండ, బండపల్లి, బేతపల్లి, కొట్టాల, గుడిమిరాల, గుండ్లకొండ గ్రామాలకు కనెక్టివిటీనే లేదు సార్. రోడ్లు
అలాంటి దానికి ఈ రోజు రోడ్డు సౌకర్యం కల్పించింటే మా శ్రీమతి వైకుంఠం జ్యోతి బంటుపల్లి గ్రామానికి వెళ్తే అక్కడ మా యొక్క బంటుపల్లి గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు మన వెంకటస్వామి గౌడ్ యొక్క ఆహ్వానం మేరకు ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో వచ్చేసి ఎంత మంది వచ్చి సాదర స్వాగతం చెప్తే ఆ రోజు మా మనసుకు సంతోషమైంది సార్. ఇంకొక విషయం మీకు తెలిసిన విషయం, డనాపురం టు హొలగుంద, డనాపురం టు హొలగుందలో 20 ఏళ్ల నుంచి రోడ్డు సౌకర్యం లేదు. ఈ రోజు అప్పుడే వచ్చేసి క్లీన్ చేసి సెక్షన్ చేస్తా ఉన్నారు. అది కూడా ఒక 6 నెలల్లో ఖచ్చితంగా మేము ఒక సంవత్సరం ఇప్పుడు ఇచ్చిండే డబ్బంతా ఒక్క సంవత్సరంలో ఆలూరులో ఎట్లా ఎగ్జిక్యూట్ చేసేది అన్ని ప్రజలకు కూడా తెలుస్తా ఉన్నాయి సార్. ఏ విధంగా ఆమె పనితీరు ఉందనేది ఒకసారి మీరు కూడా దయచేసి చెప్తున్నాను, పర్సనల్ గా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి చూడడానికైనా మీరు ఆలూరు మా యొక్క నియోజకవర్గానికి రావాల్సిందిగా మిమ్మల్ని నేను వస్తాను సార్ ఖచ్చితంగా. మీకు ఈ 250 కోట్లు అంటున్నారు, నాకు తెలిసి జిల్లాలో మంత్రులు ఉన్న స్థాయిలో కూడా జరిగిందో లేదో తెలియదు. 220 కోట్లు 220 అంటున్నారు. మేము కూడా ఖచ్చితంగా చూడాలి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారనేది ప్రజలకు కూడా మేము కూడా వివరించే ప్రయత్నం చేస్తాం సరే. ఎందుకంటే గతంలో మంత్రులు నాకు తెలిసి ఆలూరు నియోజకవర్గంలో 2 మంత్రులు వ్యవహరించారు. నాకు తెలిసి ఈ మంత్రులుగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తులు చేయని అభివృద్ధి పనులు వైకుంఠం కుటుంబంకి ఎలా సాధ్యమైందంటారు? చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సార్ గారు ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అని చెప్పి వాళ్ళు వచ్చేసి గుర్తించగలిగారు. వైకుంఠం జ్యోతి గారు ప్రతి ఒక్క విషయం పైన పోయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ సార్ గారిని, సార్ మా నియోజకవర్గంలోని ఈమె ప్రజెంట్ చేసే విధానం నచ్చి వాళ్ళు కూడా కరెక్ట్ ఇదనే ఉద్దేశంతో మాకు ఆలూరు నియోజకవర్గాన్ని ఇన్ని సంవత్సరాలు చాలా వెనుకబడిందని చెప్పి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం నేను చెప్తున్నా సార్, అబద్ధాలు చెప్పే మాట కాదు. ఈరోజు ప్రతిపక్షం ఉండే వాళ్ళని దమ్ముంటే ఎవరినైనా కానీ వైసీపీ నాయకులు అడగండి. ఆలూరు టౌన్ లో నెలకు ఒకసారి నీళ్లు వచ్చేటివి ఈ రోజు వచ్చేసి 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తా ఉంటే చాలా సంతోషపడతా ఉన్నారు సార్. మొన్న ఒక ఏదో మా యొక్క శ్రేత వైకుంఠ తెలుగుదేశం పార్టీ చర్చకు వచ్చినప్పుడు జర్నలిస్ట్ వాళ్ళ వైఫే, ఏమండి జ్యోతి గారు వచ్చినాక ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయి, లేదంటే గిన రాత్రి 11 గంటలకి మీ మర్యాద పోతాదని చెప్పేసి పోయి బోర్లో నీళ్లు కొట్టుకొని వస్తా ఉండ్రి, మంచి అడ్మినిస్ట్రేటర్ మా బాగా చేస్తా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని కూడా మాకు తెలిసింది సార్. ఓకే సార్. అంటే మీ రాజకీయ కుటుంబం ఆది నుండి ఉంది సార్ రాజకీయం. అంటే మీ రాజకీయ నేపథ్యం ఎలాంటి సార్? ఎప్పుడు ప్రస్థానం మొదలైంది? మీ తండ్రి గారి రాజకీయ నేపథ్యం ఎలాంటి సార్? మా నాన్నగారు యాక్చువల్ గా ఆలూరు నియోజకవర్గంలో లీడింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ సార్. మా నాన్నగారు, మీ తండ్రి గారు అడ్వకేట్, చాలా లీడింగ్ అడ్వకేట్. ఏ ఇయర్ లో? వైకుంఠం శ్రీరాములో చాలా ఏండ్ల నుంచి. అక్కడ మా ఆలూరు నియోజకవర్గంలో కేవలం ఒకే విషయం నేను చెప్తా ఉన్నాను సార్, స్టేట్ లో గౌరవనీయులు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా సామాజిక న్యాయమని బీసీల్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయం అనేది వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఇంటికి తీసుకువచ్చాడో మా నాన్నగారు గర్వంగా నేను చెప్తా ఉన్నా. 20 సంవత్సరాలైంది మా నాన్నగారు కూడా ఆలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 5 మంది వాల్మీకి కులస్తుల్ని మండల్ ప్రెసిడెంట్లు చేసిన చరిత్ర మా నాన్న వైకుంఠం శ్రీరాములు చేశారు. ఎంపీపీలని 5 మంది ఎంపీ. యాక్చువల్ గా ఆలూరు నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎప్పుడైనా కూడా సమితి ప్రెసిడెంట్లుగా ఉండేవాళ్ళు. తర్వాత ఆలూరు నియోజకవర్గంలో వచ్చేసి ఇండిపెండెంట్ గా కూడా ఎమ్మెల్యేగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడో గెస్ట్ హౌస్ కి వచ్చో, కర్నూలులో గెస్ట్ హౌస్ కి వచ్చో పిలిపించుకొని ఓటేసిన పరిస్థితి. ఇంతమంది మీరు ఉన్నారు ఎందుకు ఇదని చెప్పి మా నాన్నగారు ఆ రోజు మా నాన్నగారికి జిల్లా మేజిస్ట్రేట్ గా వస్తే కూడా కాదనుకొని 1982లో రాజకీయాల్లోకి వెళ్లి సమితి అధ్యక్షునిగా పోటీ చేసి ఆ రోజే పి లింగారెడ్డి అనే వ్యక్తి పైన 17,500 మెజార్టీతో గెలవడం జరిగింది సార్. ఆ రోజు ఆయన సమితి ప్రెసిడెంట్ గా ముందుకు పోయి, అదే విధంగా మా నాన్నగారు, మా అదృష్టము మాకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అనుబంధం అంటే, తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే మా నాన్నగారికి కూడా సైకిల్ గుర్తుపైనే మా నాన్నగారు కూడా సమితి అధ్యక్షునిగా గెలవడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, అప్పుడు నాన్నగారు పార్టీలోకి వెళ్ళారు. అదృష్టవశాత్తు మా పార్టీకి కూడా సైకిల్ గుర్తే వచ్చిందంటే అలాంటి దానికి మేము కట్టుబడి మాకు ఎంత అనుబంధం ఉందనేది అక్కడే అర్థమవుతుంది సార్ మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి. అంటే మీరు ఎప్పుడు రాజకీయాలు యాక్టివ్ గా ఉన్నారు సార్ మీ తండ్రి గారు అనంతరం? నేను వచ్చేసి మా నాన్నగారు ఉన్నప్పుడే 1995లో చిప్పగిరి మండల పరిషత్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నన్ను మా చిప్పగిరి మండల ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు జెడ్పీటీసీ మెంబర్ ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజే అప్పుడే 95లోనే కర్నూలు జిల్లాలోనే వైకుంఠం శ్రీరాములు హవ్వ అనేసి
పేపర్లు హెడ్లైన్స్ లో రాయడం కూడా జరిగింది. ఈ విధంగా ఇనామినస్ గా వాళ్ళ వైకుంఠం శివప్రసాద్ ఇంకో జెడ్పీటీసీ మెంబర్ ని గెలిపించుకోవడం జరిగింది. దీంతో పాటు 4 మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా వైకుంఠం శ్రీరాములు గెలిపించుకోవడం జరిగిందని కూడా అన్ని పేపర్లలో కూడా హెడ్లైన్స్ లో ప్రశంసలు వచ్చాయి సార్. ఓకే, అంటే అప్పటి నుంచి అంటే రాజకీయంగా లెగసీ నుండి ఉన్నారు, అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయితే మీరు. మాది మంచి ఫ్యామిలీ సార్. నేను వచ్చేసి ఎంబీఏ డిస్కంటిన్యూ చేశాను. ఎంబీఏ చేశారు సార్? ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఓకే. నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా వైఫ్ కూడా వచ్చేసి గ్రాడ్యుయేట్, ఆమె కూడా ఎంసీఏ డిస్కంటిన్యూ చేయడం జరిగింది సార్. ఓకే, అంటే రాజకీయాల్లో మేడం గారే ముందు ఉంచుతున్నారు ఎందుకని వాస్తవానికి రాజకీయాల్లో లేడీస్ బ్యాక్ ఎండ్ లో ఉంటారు, మేలే ఫ్రంట్ ఎండ్ లో ఉంటారు, కానీ మీరు మేడం ని ఫ్రంట్ ఎండ్ లో పెట్టారు, ఎందుకని సార్ అలాగా? ఎందుకు సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారే 33% రిజర్వేషన్ అంటారు, మహిళలకు ప్రాధాన్యత అంటారు. ఇంకా అన్ని జరుగుతూ ఉన్నప్పుడు మా ఇంటిలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మేమే వెనుక వరుసలో ఉండడం జరుగుతుంది. సహజంగా రాజకీయాల్లో రిజర్వేషన్ వస్తే తప్ప మహిళని ముందు వరుసలో పెట్టారు, కానీ వైకుంఠం కుటుంబం మాత్రం ఇండైరెక్ట్, ఎందుకంటే రాయలసీమ ఈ ఏరియాలో సహజంగా మహిళలు రాజకీయంగా చాలా తక్కువ శాతం ముందు వరుసలో ఉంటారు, కానీ కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గం లేని విధంగా ఆలూరు నియోజకవర్గంలో మీరు మీ సతీమణిని ఫ్రంట్ ఎండ్ లో ఉంచుతున్నారు. ఆమె కమిటెడ్ యాక్టివిస్ట్ సార్, పార్టీ యాక్టివిస్ట్. బాగా ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్తుంది, చాలా అన్ని రకాలుగా అందరి సమస్యలు విని చాలా హానెస్ట్ గా ఉంటుంది, ఆమె ముందుకెళ్తుంది, ఆమెకు చాలా సహనం ఎక్కువ. ఇంకా ఒకటి కూడా మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా లోకేష్ గారు అయితేనేమి మహిళలపై ఆసక్తి ఉంది. ఈరోజు మీరు చూశారు, ఈ మధ్య కాలంలోనే వైకుంఠం జ్యోతికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది, గుడిసె కృష్ణమ్మకి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారంటే మా పార్టీ మహిళల్ని ప్రోత్సహిస్తా ఉంది. ఎందుకు వాళ్ళని మేము కూడా ప్రోత్సహిస్తాం, మీకు ముందే చెప్పా, అధిష్టానం అనే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తాం. మ్యారేజ్ ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది సార్? మాది వచ్చేసి 96 లో అయింది సార్. అంటే మేడం ని మీరు చూస్ చేసుకున్నారు లేక మేడం మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సార్? లేదు సార్, అరేంజ్డ్ మ్యారేజ్. మాకు అప్పుడు ఏం తెలియదు, పెద్దలు ఏం చెప్తే వినేవాళ్ళం. అరేంజ్ మ్యారేజ్ కొనసాగింది. అయితే మేడం నెగిటివ్ ఎక్కడ సార్? నెగిటివ్ ప్రాపర్ విలేజ్ గుంటకల్. గుంటకల్ అంటే అనంతపురం నియోజకవర్గం, అనంతపురం జిల్లా గుంటకల్ తాలూకు. 95 అన్నారు సార్. మీకు ఎంత మంది సంతానం? మాకు 2 అబ్బాయిలు సార్. ఓకే, అబ్బాయి ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి వచ్చేసి శ్రీరామ్ అని USA లో వచ్చేసి ఆయన వెల్స్ ఫార్గో బ్యాంక్ లో వచ్చేసి లీడ్ ఎగ్జిక్యూటివ్ సార్. ఓకే. రెండో అబ్బాయి MBBS సర్జన్ అయిపోయింది, ఇప్పుడు MD చేరుతున్నారు సార్ రాయచూర్ నవోదయ మెడికల్ కాలేజ్ లో. ఇద్దరు అంటే రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏం లేదా? మీ పిల్లలను మీ కుమారులు మీరు వచ్చారు సరే, మీ తండ్రి గారు మిమ్మల్ని ప్రోత్సహించారు, మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించారంటారు అయితే? సార్ మీకు తెలుసు సార్, మాకు రాజకీయ వారసత్వం అనేది ఏమి ఇష్టం ఉండదు. వాళ్ళే ప్రజల్లో నుంచి వచ్చి వాళ్ళు ఏదన్నా సేవ చేయాలని, ఇప్పుడు మా మిస్సెస్ ఉంది జ్యోతి, నేను ప్రజల్లో పోవాలి, వాళ్ళు సర్వీస్ చేయాలని ఏ విధంగా ముందుకు వచ్చిందో ఆ ఆలోచనతో వస్తే వాళ్ళు ఓకే, లేకపోతే వాళ్ళు కూడా బాగా వెల్ సెటిల్డ్. రాజకీయాల్లో పెద్ద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేకపోతే పెద్ద ఆసక్తి లేదు. ఓకే సార్, కమ్ బ్యాక్ టు రాజకీయాలు సార్. ఆలూరు రాజకీయాలు తీసుకుంటే సార్, ఆలూరు నియోజకవర్గంలో గత తప్పిదాలనే వైకుంఠం కుటుంబం కూడా నేటికి కొనసాగిస్తుంది ఆలూరు నియోజకవర్గంలో, అంటే ఏం చెప్తారు సార్? ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాము, మామూలే సార్, సరిపోకున్న వాళ్ళు ఎవరైనా అభివృద్ధి విషయాన్ని గురించి ఏమిట్లోనైనా కూడా ఈ రోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గాలు విభేదాలు అనేది లేకోకున్నట్టుగా ఒక తాటిపైకి తీసుకువచ్చాం సార్ మేము. ఎవరు ఇప్పుడు అందరు ఇట్లే ఉండలేరు కదా, 2-3% ఎవరైనా రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరు నాయకులు అంటే మా నియోజకవర్గంలో దరిదాపులో 6 మండలాలు, మాకు ఇక్కడ కోడుమూరు దగ్గర దాటిన కాటి నుంచి బళ్ళారి వరకు ఆలూరు నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఒక 100 మంది లీడర్లు ఉంటారు. 100 మంది లీడర్లలో 100 మంది ఒక చోటు ఉంటారు కదా సార్. ఒక కుటుంబంలో ఉండే ఒక 6-7 మందిలోనే ఇదే ఉంటుంది. కాబట్టి ఎవరో 2-3 ఒకరిద్దరు ముగ్గురు పక్కకు పోవచ్చు, మరి 2-3 రావచ్చు, దాంట్లో ఏం బాధపడే పని. పార్టీ అయితే ఖచ్చితంగా పటిష్టతగా ఉంది సార్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 ఎంపీపీలు 6 జెడ్పీటీసీలు గెలిపించుకొని వచ్చి మళ్ళా మేము మాట్లాడుతాం. మీ స్థానిక శాసనసభ్యులు ధీమాతో ఉన్నారు, నీ కూటమి ప్రభుత్వం నూకలు చెల్లిపోయాయి, రాబోయే ఎన్నికలు ఈ రోజు ఎన్నికలు వచ్చినా మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఈ రోజు మీ సాక్షిగా, మా ఆలూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, ఆయన ఛాలెంజ్ కి సిద్ధమైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, విరూపాక్షి రాకపోతే
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడో మీరే కనుక్కోండి సార్. ఈ మాటకు మీరు వచ్చి ఆలూరులోనే ప్రజల సమక్షంలో తీసుకోండి. కెమెరా రికార్డ్ అవుతున్నాయి సార్. నిజంగా చెప్పండి, మీ స్థానిక నిజంగా సంస్థల ఎన్నికల్లో కనుక మెజార్టీ స్థానాలు వైకుంఠం కుటుంబం సాధించకుంటే రాజకీయాలు వదిలేస్తారా? రాజకీయాలు ఇప్పుడు వచ్చి విరూపాక్షిని పిలిపించండి మీరు. ఆయన కూడా నాకు మెజారిటీ స్థానాలు రాకపోతే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తే నేను కానీ అంత కంప్లీట్ గా రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి వ్యాపారం చూసుకుంటా సార్. ఆయన సవాల్ విసరలేదు. వైకుంఠ ప్రసాద్ గారు సవాల్ విసురుతున్నారు, మెజార్టీ స్థానాలు రాకపోతే నేను రాజీనామా చేస్తాను. ఆ సవాల్ కు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా ఆయన రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన మీరు అన్నారు, మీరు కూడా ఆయన నేను గెలుస్తాననే ధైర్యం ఉందని. నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నేను ఇది చేస్తా. కానీ విరూపాక్షి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఒప్పుకుంటే నేను కూడా సిద్ధంగా ఉన్నా. మెజార్టీ స్థానాలు కాదండి, 6 ఎంపీపీలు 6 జెడ్పీటీసీలు గెలుచుకునే మీ దగ్గర వచ్చి ఆ రోజు మళ్ళా మనం మాట్లాడుకుందాం. తాజాగా నియోజకవర్గంలో ఒక చర్చ జరిగింది సార్. అంటే కర్నూలు రేంజ్ కి సంబంధించి డిఐజీ గారిని మీరు ప్రతిసారి ఆహ్వానించడము, నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం, అసలు ఏంటి సార్ డిఐజీ గారికి వైకుంఠం కుటుంబానికి ఏంటి సన్నిహితం? ఏం సార్ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. డిఐజీ గారు ఒక్కసారి ఆలూరు నియోజకవర్గానికి ఆయన ఏదో పోలీస్ స్టేషన్ లో చెట్లు నాటే కార్యక్రమానికి రావడం జరిగింది. డిఐజీ గారు అంటే మీకు తెలుసు, ఉమేష్ చంద్ర గారి తర్వాత ఈయన కూడా అంత ఆనెస్ట్, అంత లా అండ్ ఆర్డర్ ఈ రాయలసీమలో కంట్రోల్ చేసిన వ్యక్తి. ఆయన మా నియోజకవర్గానికి వస్తే మేము స్వాగతం పలికే బాధ్యత మాది. స్వాగతం పలికితే కూడా ఇంకా ఈ రోజు తప్పేముంది దాంట్లో. వైకుంఠం కుటుంబం సంబంధించి ప్రసాద్ గారు ఈ రాజకీయాన్ని దీన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నారు, ఏ వ్యక్తి బయట మాట్లాడడానికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు, ఇదే కారణం అని చెప్పేసి నియోజకవర్గంలో చర్చ. చెప్పండి, ఒక్క దౌర్జన్యం చెప్పండి, మా ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చెప్పండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు మేము వచ్చేసి అక్రమ సారా తోలుతున్నామా, ఇసుక తోలుతున్నామా, ప్యాకాట ఆడిస్తున్నామా, అన్ని తెలుసు. గతంలో 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు ఏమి చేయక నిస్వార్థంగా 220 కోట్లతో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పడతా ఉంటే కొంతమంది విధవలు మాట్లాడుతూ ఉంటారు సార్. వాటికంతా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల వద్దకు మేము వెళ్తాం. ప్రజలలో మేమనేది ఏమి, వైకుంఠం జ్యోతి అంటే ఏమి అనేది మేము ఖచ్చితంగా చూస్తాం. ఈ రోజు ఏం పట్టింది సార్ మాకు? ఇంత సెటిల్డ్ మా ఫ్యామిలీ, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతా ఉన్నాం. ఏ నాయకుడు మా నియోజకవర్గంలో ఇంతవరకు చేయలేని పనులు చేస్తున్నాం. ఇంటింటికి వైకుంఠం జ్యోతి అని ప్రతి గ్రామానికి వెళ్ళి ఇది చేస్తా ఉన్నాం. మొన్న ఒక్క ఉదాహరణ సార్, సీఎం రిలీఫ్ ఫండ్ 85 మందికి 58 లక్షలు ఒక మీటింగ్ పెట్టి అందరినీ ఒక చోట పెట్టి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ఆలూరులో R&B గెస్ట్ హౌస్ లో ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క పాజిటివ్ మాటలు అన్ని వదిలిపెట్టి డిఐజీ గారు ఎందుకు మాట్లాడతారు, డిఎస్పీ గారు ఎందుకు మాట్లాడతారు, ఎస్పీ గారు ఎందుకు మాట్లాడతారంటే రాజకీయాల్లో మీ నాయకులు మీ మీద ఈ ఆరోపణలు గుప్పిస్తున్నారు. యా నాయకులు విమర్శిస్తారు సార్. నేను స్ట్రైట్ అడుగుతా ఉన్నాను వాళ్ళని కూడా, మీకు ఉన్న వాస్తవాలే మాట్లాడుతా ఉన్నారు. రమ్మనండి, మీరు ఒకసారి రండి, ఆలూరుకి వచ్చి ఎమ్మెల్యే గారిని పిలవండి, ఇన్ఛార్జిని పిలవండి. మీ సమక్షంలో ఆయన ఏం చేశాడు, వీళ్ళేం చేశారు, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఆలూరు నియోజకవర్గంలోనే తేండి సార్. ఎవరైనా కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసింది అరాచకాలు కానీ వాళ్ళు వచ్చేసి ఇంకా పూర్తిగా మా యొక్క జగన్ వచ్చినాక ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయారో మా ఆలూరు నియోజకవర్గాన్ని 200 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోవడం జరిగింది సార్. మేము చర్చకు సిద్ధం సార్. మీరు పిలిపించండి వైసీపీ వాళ్ళని. ఆ రోజు నేను కాదు, ఈ రోజు అప్పుడున్నే ఎమ్మెల్యే అని మా ఎమ్మెల్యే అంటాడు, కానీ ఆ రోజు ఆయన కూడా జెడ్పీటీసీ మెంబర్ గా ఉన్నాడు. నేను కాదనని, నేను ఆయన జెడ్పీటీసీ మెంబర్ గా చిప్పగిరి మండలానికి ఏం చేయడం జరిగిందని కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ రోజు వచ్చేసి ఏంది అర్థం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు రండి మాతో పాటు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నిన్న ఒలగుంద మండలంలో మనం వెళ్దాం ధైర్యంగానే చెప్తా. ట్రాక్టర్ కి 40 రూపాయలు తీసుకునే సంస్కృతి ఎవరు లేదు సార్. ఒక అటెండర్ కూడా తీసుకోడు సార్. మా అటెండర్ అన్న కూడా 40 రూపాయలు ఇస్తే పా అనే పరిస్థితికి ఉన్నారు సార్. ఆయన మాట్లాడడం పెద్ద మాటలు. ఆయన స్థాయికి మించి చంద్రబాబు సారు, లోకేష్ సారు, డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ, ఇన్ఛార్జు, వాళ్ళు వీళ్ళు అంటే దీనికి దేవుడే చూసుకుంటాడు సార్. దానికి సమాధానం చెప్పాల్సిన క్వశ్చనే కాదు సార్ అది. ఓకే, మీరు అంటున్నారు అంటే అభివృద్ధికి సంబంధించి సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేము కూడా ఆలూరు నియోజకవర్గానికి వస్తాం సార్. దానికి మనం ఇది చేసుకుంటే ఆ వైకుంఠం కుటుంబం రాజకీయ లక్ష్యం ఏంటంటారు సార్? రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే వైకుంఠం కుటుంబానికి సంబంధించి ప్రసాద్ గారికి అయితేనేమి, జ్యోతి గారికి అయితేనేమి ఏంటి లక్ష్యం అంటారు? ఒక్కటే సార్, మా నాన్న అమ్మ 2006లో
మా ఇంట్లో చిప్పగిరి గ్రామంలో బోత్ ఆర్ మర్డర్డ్, ఓకే. చాలా పాశవికంగా చంపబడ్డారు. అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ యొక్క చాలా మేము వచ్చేసి ఇబ్బందులు పడి ఊరు కూడా వదిలాం. కొన్ని 2, 3 సంవత్సరాలు హైదరాబాద్లో కూడా అప్పుడున్న ఫ్యాక్షన్లో కానీ ఇబ్బందులు పడి తలదాచుకోవడం జరిగింది. కానీ మాకు మనసు ఒప్పలే. ఎలాగైనా వెళ్ళాలి, ఆలూరుకి వెళ్ళాలి, ఆలూరులో ఇల్లు కట్టించుకోవాలి, ఆలూరులోనే మనం ఉండాలి. మనల్ని నమ్ముకున్న మన కుటుంబము, మన పార్టీ, మా తెలుగుదేశం పార్టీ జెండా అంటే మాకు చాలా ఇష్టం సార్. దానికే వచ్చేసి అన్నిటికీ తెగించి వచ్చి ఆలూరు నియోజకవర్గంలో 7 సంవత్సరాల నుంచి, ఆ రోజు 3 సంవత్సరాలు ఒకటి కొంచెం నా ఇబ్బందుల్లో కేసులన్నీ కాంప్రమైజ్ అయ్యే వరకు ఉండి, కేసులన్నీ అయిపోయినాక మరి మా ఆలూరుకి రావడం జరిగింది. ఆలూరులో ఎన్ని ఇబ్బందులైనా తట్టుకున్నాం. మా ఇంటిలో వాళ్ళని కూడా తీసుకొని వైసీపీలో పోయినా కేర్ చేయకోకున్నట్టు పార్టీ కష్టపడ్డాం సార్. ఈరోజు పార్టీ గుర్తించింది, ఈమెను ఇన్ఛార్జ్ ఇచ్చింది, ఈమె ప్రజల్లో ఉంటుంది. ఖచ్చితంగా 2029లో మా శ్రీమతికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనసారా నేను కోరుకుంటాను. అదేవిధంగా మా ఆలూరు నియోజక ప్రజలు, మీలాంటి వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా అందరూ వచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు కూడా కావాలని కోరుకుంటున్నాను. ఆలూరు నియోజకవర్గం అంటే సహజంగా బీసీ ఈక్వేషన్స్ అని చెప్పేసి సహజంగా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్ లో మళ్ళీ వైకుంఠం కుటుంబానికి 2029లో సాకారం అందుతుందనే ధీమా మీకుందంటారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ముందుకు పోతాం. ఆ ఆలోచనే రాకోకున్నట్టుగా వైకుంఠం జ్యోతి, షీ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్ ఓవర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సార్ యొక్క హృదయము, లోకేష్ సార్ యొక్క హృదయం గెలుచుకుంటాం అనే ధీమా ఉంది. ఖచ్చితంగా 2029లో మీరు చూస్తారు సార్. ఈ పరిణామాలు చూస్తుంటే సార్, ఆలూరు నియోజకవర్గంలో మీ కూటమికి సంబంధించిన నాయకులే వైకుంఠం కుటుంబానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందులో మంగ కూటమిలోకి చేరారు అనే ఆరోపణలు కూడా మీ కార్యకర్తలు ఉంది. కూటమి అనేది లేదు. అందరు జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప గారు ఉన్నారు, మాతో బాగుంటారు. బీజేపీ అంటే మా యొక్క మండల కన్వీనర్ అర్షద్ గోపాల్ ఉన్నాడు. తర్వాత వచ్చేసి మన ఆస్పరి మండలం అందరు మాతో బాగుంటారు. అట్లాదే మరి మీరు ఎవరి గురించి ప్రస్తావిస్తున్నారో, వాళ్ళు అసలు పార్టీలో చేరని వాళ్ళ గురించి మీరు ప్రస్తావిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తాజాగా బీజేపీలోకి చేరి ఇప్పుడు ఈ యొక్క ఓర్చలేక కొంతమంది మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చెప్తూ ఏదో ప్రచారాలు చేసుకుంటున్నారు, కానీ ఎవరు బీజేపీలో చేరింది లేదు, చేసింది లేదు. ఎందుకు తాజాగా కొందరు నాయకులు బీజేపీలోకి చేరి కొన్ని నియోజకవర్గంలో సర్పంచులను అయితేనే, ఎంపీటీసీలను అయితే బీజేపీలోకి చేర్చుకుని ఒక రాజకీయమే చేస్తున్నారు వైకుంఠం కుటుంబానికి వ్యతిరేకంగా. ఎవరు చేశారు సార్? ఇప్పుడు చిప్పగిరి మండలం వైస్ ప్రెసిడెంట్ చేరాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. తర్వాత ఏరూరు శేఖర్ అని జెడ్పీటీసీ మెంబర్ చేరాడు. ఎప్పుడు ఆలూరు క్లబ్ లో కింద కూర్చొని ఆయన ఆల్టా కొట్టుకుంటుంటాడు. ఆయన వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఇంకా కొంతమంది కోవర్టులు చేరినారు, అక్కడ ఇక్కడిద్దరు ఉండేవాళ్ళు కోవర్ట్ చేరినారు. ఎవరు చేరినారు? మా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు చేరలేదే. ఎందుకు మీరు అనుకుంటారు? వైసీపీ వాళ్ళే చేరారు కదా. మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేరంటే మా పార్టీ వాళ్ళు చేరండి. తొందరలోనే నేను అనుకుంటే, నేను గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి 15 మంది సర్పంచుల్లో సిద్ధంగా ఉన్నారు ఆలూరులో చేరడానికి. కానీ మేమేమంటే, మా కార్యకర్తలు చాలా ఏళ్ళ నుంచి కష్టపడ్డారు, వాళ్ళ అనుమతితో తీసుకోవాలని చెప్పి వైకుంఠం జ్యోతి ప్రతి గ్రామానికి వెళ్ళి అందరినీ సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం సార్. ఓకే, అంటే ప్రజల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుంది సార్? గ్రామానికి వైకుంఠం అని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నారు సార్. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్? అసలు ప్రతి గ్రామంలో వెళ్తామంటే వాళ్ళ పాపం మా ప్రజలు దేవుళ్ళు సార్. అసలు మాలూరు నియోజకవర్గంలో వాళ్ళు ఏం అడగడం లే, రోడ్లు, తాగునీరు, రెండే, వైద్యం, ఈ 3 కూడా గట్టిగా కృషి చేస్తా ఉన్నాం సార్. అంతే. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఈసారి 6.5 కోట్లు కలెక్టర్ గారు సిరి మేడం గారు కూడా ఆలూరు నియోజకవర్గానికి సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది. పోయిన 3 మంత్స్ బ్యాక్ కూడా ఒక 6 కోట్లు, 15 కోట్ల వరకు సిసి రోడ్లు కూడా మా ఆలూరు నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం సార్. ఓకే, ఆలూరు నియోజకవర్గ రాజకీయాల గురించి మనం రాష్ట్ర రాజకీయాల గురించి కాసేపు మాట్లాడారు సార్. రాష్ట్రంలో తాజాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి నియోజకవర్గంలో అయితేనే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు విమర్శిస్తున్నారు సార్. ఈ రాజకీయ పరిణామాలను ఎలా చూస్తారు వైకుంఠం ప్రసాద్ గారు? సార్, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎక్కడ కనబడడం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు సార్ 75 సంవత్సరాల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడి పని చేస్తా ఉన్నారు సార్. లోకేష్ సార్ మీరు చూశారు,
ఆ రోజు వచ్చేసి ఆ కోడిగుడ్ల మంత్రి అని ఆయన ఒకడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దావోస్కి వెళ్ళాలంటే అబ్బబ్బబ్బ చలి పెడుతుంది, మాకు రగ్గలు కావాలా, ఎట్లా పోవాలా చలిలోన అని అంటుంది. ఈ రోజు 75 సంవత్సరాల వ్యక్తి పారిశ్రామికీకరణ డెవలప్మెంట్ కోసం పోయి, ఉద్యోగ కల్పన కోసం పోయి, ఉపాధి కోసం పోయి కష్టపడి పనిచేస్తా ఉంటే ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠం జ్యోతి గారు కష్టపడితే ఏ విధంగా చేస్తున్నారు, మా సార్ వాళ్ళ మీద కూడా చేస్తున్నారు సార్. రెడ్ బుక్ రాజ్యాంగం ఏముంది సార్? మేమేమన్నా వైసీపీ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డాక్టర్ని వచ్చి మతి భ్రమించిందని చెప్పి ఆయనకి ఇది చేసేసి చంపడం జరిగింది. ఆ కరోనాలో మాస్క్ అడిగింటే చేశారు సార్. తర్వాత గుంటూరులో వచ్చేసి కిరణ్ అనే వ్యక్తిని ఏ విధంగా చంపబడ్డాడు సార్, అన్నీ మీకు తెలుసు. దళితుల పైన కూడా చాలా అరాచకాలు చేశారు సార్. వాడు దొంగోడైంది దొంగ దొంగ అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా ఈ రోజు కూడా అర్థం కావడం లేదు సార్. నాయకుల మీద కక్ష సాధింపు చేసి అరెస్టులు చేస్తున్నారు. సార్ ఒక్క విషయం నేను చెప్తాను సార్, మా సారు చాలా సౌమ్యుడు, మంచివాడు. అసలుకు మా సార్ రెడ్ బుక్ రాజ్యాంగం చంద్రబాబు నాయుడు సార్ అనుకుంటే ఈయనను వచ్చేసి ఏ రోజో 75 సంవత్సరాల మా చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు రాజమండ్రి జైల్లో ఏ తప్పు చేయకున్నట్లా పెట్టించిన ఒక, ఇంతకు ముందు చెప్పేది కదా సార్, రోమ్ నగరంలో ఫిడల్ వాయించుకుంటా మా సార్ని ఏ విధంగా పెట్టి ఆనందపడ్డాడు సార్ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. కానీ మా సార్ మంచివాడు సార్, సౌమ్యుడు సార్. వద్దు మనకని మాకే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ సార్, మీ అభివృద్ధి చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఈరోజు రాజధాని లేని నగరంగా ఉంది, రాజధాని డెవలప్ చేయాలి, పోలవరం కట్టాలి, ప్రజలకు వచ్చేసి నదులు అనుసంధానం చేయాలి, ఇరిగేషన్ డెవలప్ చేయాలి, రాయలసీమలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంతా ఈ యొక్క 2047 కంతా మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడాలనే దాంతో మా సార్ ముందుకు పోతా ఉంటే ఈ వెధవలు పనిలేక వీడు తెల్లగడ్డం వేసుకొని ఇంకొకడు గడ్డం పెట్టుకొని మాట్లాడతా కొన్ని కుక్కలు మరుగుతా ఉన్నాయి సార్. అలాంటిది ఏమి లేదు. అలాంటి మా సార్ అనుకుంటే ఇవన్నీ ఏమి తిరగనగాని తిరగలేరు సార్. అంటే మీరు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అంటే బొత్స సత్యనారాయణ వివిధ నాయకులు విమర్శలు చేస్తున్నారు. డిజిటల్ బుక్ లో మీ పేరు కూడా ఉంటుంది, భయం వేయడం లేదంటారా? డిజిటల్ బుక్ లో నేను చెప్పాను సార్, పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను. 2029లో డిజిటల్ బుక్ లో పెట్టి ఆయన చూడాలనుకుంటే ఇంకా 3.5 ఏళ్ళు మా అధికారం ఉంది. మా సారు సౌమ్యుడు, జగన్ నా బొచ్చు కూడా పీకలేడని ఆ రోజే చెప్పాను సార్. దాంట్లో అనుమానమే లేదు. జగన్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. 2029లో జగన్ వస్తాడు, రప్ప ఆడిస్తాడంటే రప్ప ఆడించుకునే మేమున్నామా? మా సార్ ఒక్కసారి సార్ కళ్ళు తెరిస్తే వీళ్ళు ఎవరు వచ్చేసింది కాదు సార్. మాకు అభివృద్ధి, మేము ప్రజల్లో పోవాలి, ప్రజలు మనసులు గెలుచుకోవాలి అని అంటే వాళ్ళు డీవియేషన్ చేస్తా ఉన్నారు. కానీ తప్పు సార్ వాళ్ళు చేయడం. అభివృద్ధికి బాగా మా సార్కి వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి, మంచి సూచనలు ఇమ్మనండి, ఆయన కూడా సహకారం అందిస్తారు. కానీ ఈయన చేసే భయాలకి ఎంత భయపడతారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయింటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? 2029 మీ మనస్సాక్షి ఉంది సార్, మీరు చెప్పండి. ఈరోజు నేనే మీకు క్వశ్చన్ వేస్తున్నా, మీకు మనసు ఒప్పుతుందా? 2029లో మీరు ఒక జర్నలిస్ట్ గా కాదు, ఒక యంగ్స్టర్, మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మనసు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా చెప్పండి సార్. ఒప్పుకొని ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజలంటే మీలాంటి వాళ్ళనే అడుగుతా ఉన్నాను సార్. మీలాంటి వాళ్ళకి మనసు తెలిసి ఏంటి, మీరు బయటపడరు, ఒక వృత్తిలో ఉన్నారు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయినారు సార్. మా సార్ని ఎటువంటి పరిస్థితుల్లో 2047 విజన్ అంటున్నారు కదా సార్. మా సారు బతికున్నంత వరకు తెలుగుదేశం పార్టీనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు సారే ఉంటాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అక్కడొకరు ఇక్కడొకరు ఎద్దుల మాదిరిగా కాడ మోసి మా సారు దున్నినట్లుంటుంది సార్. చంద్రబాబు నాయుడు సార్ దున్నుతాడు, ఈ ఎద్దుల మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కాడ మోసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఆ విధంగా కృషి చేస్తారు సార్. ఓకే, చివరి ఆలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్ వైకుంఠం ప్రసాద్ గారు? ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ దయచేసి ఆలూరు నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటా, మీ మనస్సాక్షిగా మీరు ఈ రోజు 30 సంవత్సరాలు లేని ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడైనా కూడా ఆలూరు పార్టీ అనేది కాదు, ఇంతవరకు ఎవరు కష్టపడినాడు, ఎవరు కష్టపడతారు, ఏ పార్టీ బాగుంటుందో మీ మనస్సాక్షిగా రాబోయే 2029 ఎన్నికల్లోనైతేనేమి, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, నిస్వార్థంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకున్నట్టుగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకే మీరు వచ్చేసి
ఆశీర్వదించండి అని చెప్పి కూడా నేను కోరుతున్నాను సార్. మా తెలుగుదేశం పార్టీకి అని కూడా అనడం లేదు నేను. అంటే ఆ విధంగా మేము తెలుగుదేశం పార్టీనే పోతున్నాం కాబట్టి ప్రజలు వేసే తెలుగుదేశం పార్టీకి వేస్తారు. ఇంకోసారి ముఖ్యంగా చెప్తున్నాను సార్, రేపు 6 ఎంపీపీలు 6 జెడ్పీటీసీలు 100% 100% గెలిచి తీరుతాం. గెలిచి తీర్చినాక మళ్ళా మీ దగ్గర మునిగారి దగ్గర వచ్చి మళ్ళా మనం మాట్లాడుకుందాం సార్. మీరు మా ఎమ్మెల్యేని కూడా అడగండి, మెజార్టీ స్థానాలు రాకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడగండి. మెజార్టీ స్థానాలు రాకపోతే నేను ఖచ్చితంగా మేము వచ్చే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా సార్. ఓకే సార్, ఈ అంశాన్ని ఎన్నికల అనంతరం మేము కూడా మళ్ళీ మిమ్మల్ని స్టూడియోకి పిలుపుతాం, లేదా మేమే ఆలూరు నియోజకవర్గానికి వస్తాం, అప్పుడు చూద్దాం. తర్వాత అభివృద్ధి గురించి కూడా మీరు పదే అంటారు, 220 కోట్ల అభివృద్ధి అంటారు. స్థానికంగా ఎమ్మెల్యే అయితే మీ పక్క నియోజకవర్గం మేబీ ఆదోనిలో కూడా ఇంత అభివృద్ధి జరిగిందో లేదో తెలియదు. ఈ అంశాన్ని కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేము కూడా వస్తాం సార్. చివరిగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్, నేను వ్యక్తుల పేర్లు చెప్తాను, ఆ నాయకులు ఎలాంటి వారు అనేది 1 వర్డ్ ఆన్సర్ లో చెప్పండి సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చాలా సౌమ్యుడు, కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నవ్యాంధ్ర అధినేత సార్. పవన్ కళ్యాణ్ గారు సార్. పవన్ కళ్యాణ్ సార్ మాట చెప్తే తప్పడు సార్. నారా లోకేష్ గారు. లోకేష్ సార్ ఆయన మా ఇంటి దేవునితో సమానం సార్. ఓకే, మీ ఆలూరు ఎమ్మెల్యే గారు సార్. ఎమ్మెల్యే గారి గురించి నేనేం మాట్లాడతా సార్. ఏం మాట్లాడలేరు అయితే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో సార్. సైకో అంటారు. ఖచ్చితంగా అంట, 100% అంట. గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిండే పనులన్నీ, ఆయన పరిపాలన స్టార్ట్ చేయడమే ఒక ప్రజావేదిక కూల్చి నేను సైకో అని చెప్పే విధంగా ప్రజావేదిక కూల్చి ముందుకు వచ్చాను. అది సైకో అనుక ఏమంటారు సార్? ఇంతమంది జీవితాలతో ఆడుకున్నాను సైకో అని అంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది వైకుంఠం ప్రసాద్ గారి మాటలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకే తాను కంకణం కట్టుకున్నానని చెప్పేసి చెప్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 220 కోట్ల అభివృద్ధి పనులు చేశాం, భవిష్యత్తులో కూడా అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుందని, కూటమి కైవసం చేసుకోబోతుందని, లేకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి ఆయన మాటలో విన్నాం. 2029లో సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల బరిలో దిగబోతున్నామని చెప్పేసి ఆయన మాటలో విన్నాం. థ్యాంక్ యూ.